శ్రీమద్ రామాయణము బాలకాండ రెండవ సర్గ. నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణం విని వాల్మీకి మహర్షి మరియు ఆయన శిష్యులు నారదుని ఎంతో భక్తితో పూజించారు. తరువాత నారదుడు దేవలోకం వెళ్ళిపోయాడు. తరువాత వాల్మీకి మహర్షి తమసా నదీ తీరమునకు వెళ్ళాడు. ఏమాత్రం మలినం లేని ఒక రేవు వద్దకు వెళ్ళాడు. తన శిష్యుని తనకు కావలసిన పాత్ర, నారబట్టలు తెమ్మన్నాడు వాల్మీకి. ఆ రేవులో స్నానం చేయడానికి సంకల్పించాడు. ఆ ప్రకారంగా శిష్యుడు వాల్మీకి చెంబు, నారబట్టలు ఇచ్చాడు. వాటిని తీసుకుని వాల్మీకి ఆ వనమంతా ఒకసారి కలయి చూచాడు. కొంచెం దూరంలో ఒక చెట్టు మీద నిర్భయంగా విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూచాడు. అంతలో ఒక బోయవాడు ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణంతో నిర్దయగా కొట్టి చంపాడు. ఆ మగపక్షి రక్తం కారుతూ కింద పడిపోయింది. కింద పడిపోయిన మగపక్షిని చూసి ఆడపక్షి ఎంతో దుఃఖించింది. కింద పడ్డ మగపక్షి చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్న ఆడపక్షిని చూచాడు వాల్మీకి. ఆయన మనస్సు ద్రవించిపోయింది. వాల్మీకి ఆ బోయవాణిని చూసి ఇలా అన్నాడు: మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. ఓయి బోయవాడ, నీవు మన్మదావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒకదానిని చంపావు, కాబట్టి నీవు కూడా అల్పాయుష్కుడు అవుదువుగాక అనే వాక్యము వాల్మీకి నోటి వెంట వచ్చింది. అంతలో తనలో తాను ఇలా అనుకున్నాడు: ఇదేమిటి, నేను ఈ పక్షుల జంటను చూచి ఇలా అనుకోవడం ఏమిటి, నా నోటి నుండి ఇటువంటి వచనములు రావడం ఏమిటి అని అనుకున్నాడు. వెంటనే తన శిష్యుని పిలిచి ఇలా అన్నాడు: ఆ క్రౌంచ పక్షులలో ఒకదానిని బోయవాడు చంపగా దానిని చూచి నేను చెలించిపోయి పాదబద్ధంగా ఒక వాక్యం చెప్పాను. అది వృధా కారాదు అని, అది శ్లోకముగా ప్రసిద్ధి చెందుతుంది అని పలికాడు వాల్మీకి. శిష్యుడు వెంటనే ఆ శ్లోకమును కంఠస్థం చేశాడు. తర్వాత వాల్మీకి స్నానం చేయడానికి వెళ్ళాడు. స్నానం చేసిన తర్వాత తన ఆశ్రమమునకు పోతూ ఆ శ్లోకమునే మననం చేసుకుంటున్నాడు. ఆయన వెంట భరద్వాజుడు అనే ఆయన శిష్యుడు వెంట వెళుతున్నాడు. వాల్మీకి ఆశ్రమమునకు పోయి తన నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమును మననం చేసుకుంటూ ధ్యానంలో కూర్చున్నాడు. ఆ ధ్యానంలో ఆయనకి ఇతర వాక్యాలు, కథలు స్ఫురించాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడటానికి ఆయన ఆశ్రమమునకు వచ్చాడు. బ్రహ్మగారిని చూచి వాల్మీకి సంభ్రమంతో లేచి చేతులు జోడించి నిలబడ్డాడు. బ్రహ్మదేవునికి అర్ఘ్యము, పాద్యము సమర్పించాడు. ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు. బ్రహ్మదేవుని ఆదేశం మేరకు తాను కూడా ఒక ఆసనం మీద కూర్చున్నాడు. వాల్మీకి మనసులో మాత్రము ఆ క్రౌంచ పక్షుల జంట గురించి ఆలోచిస్తున్నాడు. ఆహా, అందముగా విహరిస్తున్న ఆ క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని ఆ క్రూరుడు నిర్దయగా కొట్టాడు కదా అని ఆలోచిస్తున్నాడు. వాల్మీకి మనస్సు దుఃఖంతో నిండిపోయింది. అప్రయత్నంగా ఆ వాక్యం నోటి వెంట వచ్చింది. ఆ వాక్యములను విన్నాడు బ్రహ్మ. ఓ వాల్మీకి మహర్షి, నీ నోట వెంట వచ్చిన వాక్యం శ్లోకమే, అందుకు సందేహము లేదు. ఇది నా సంకల్పమే. నా సంకల్పం వలనే నీ నోటి వెంట ఆ వాక్యం వెలువడింది. అది శ్లోకమైంది. నీవు పుణ్యప్రదమును మనస్సులను రమింపచేయునది అగు రాముని యొక్క చరితమును శ్లోక రూపంలో కావ్యంగా రచించు. రాముడు ధర్మాత్ముడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు. రాముని కథను నీకు నారదుడు చెప్పాడు కదా, అదే కథను సవిస్తరంగా చెప్పు. రాముడు, సీత, లక్ష్మణుడు, రాక్షసులు మొదలగు వారి గురించి నీకు తెలిసిన విషయములు, తెలియని విషయములు అన్నీ ఇప్పుడు నీకు స్పష్టంగా గోచరమవుతాయి. ఈ రామాయణ కావ్యంలో నీవు రాసిన ఏ ఒక్క మాట కూడా అసత్యం కాదు. కాబట్టి నీవు రామకథను శ్లోక రూపంలో రచించు. ఈ చరాచర జగత్తు ఉన్నంత వరకు రామచరిత్ర ఈ లోకంలో నిలిచి ఉంటుంది. నీచే రచింపబడిన రామాయణ కావ్యం ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలము నేను సృష్టించిన సమస్త లోకములలో నీవు నివసిస్తావు అని పలికాడు బ్రహ్మదేవుడు. తరువాత బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. ఇది అంతా విన్న వాల్మీకి మహర్షి శిష్యులు ఆశ్చర్యపోయారు. రామాయణ కావ్యమునకు మూలమైన ఆ శ్లోకమును మరలా మరలా స్మరించుకుంటున్నారు. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మననం చేసుకుంటున్నారు. 4 పాదములతో సమసంఖ్య గల అక్షరములతో మహర్షి నోటి నుండి వచ్చిన ఆ శ్లోకము శిష్యులు మాటిమాటికి గానం చేయడం వల్ల శ్లోకత్వం పొందింది. ఇదంతా గమనించిన వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యమును అంతా ఇదే విధంగా రూపంలో రచిస్తాను అని నిశ్చయించుకున్నాడు. వాల్మీకి మహర్షి రామచరితము ఉదారమైన పదములతో, మనోహరమైన అక్షరములతో కూర్చిన వందలాది శ్లోకములతో రచించాడు. ఆ మహాకావ్యము సమాసములతోనూ, సందులతోనూ, ఉత్పత్తులతోనూ, సముద్రములు అర్థవంతములైన వాక్యములతోనూ అలరారింది. 3వ సర్గ. తనకు నారద మహర్షి చెప్పిన రామకథ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచించాడు. తర్వాత వాల్మీకి మహర్షి ఆచమనం చేశాడు. తూర్పు దిక్కుగా ముఖం పెట్టి దర్భాసనం మీద కూర్చున్నాడు. శ్రీరాముడిని మనస్సులో ధ్యానించాడు, నమస్కరించాడు. తన తపోబలంతో ఆలోచించాడు. దశరథుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఏమేమి చేశారో, ఏమేమి మనసులో అనుకున్నారో, ఆలోచించారో,
రాముడు, సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేశారో, ఏమేమి మాట్లాడుకున్నారో, ఎలా నవ్వుకున్నారో, ఏ ఏ దారుల వెంట నడిచారో, ఎక్కడెక్కడ నివసించారో, రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో, ఎక్కడెక్కడ నివసించారో, ఆ విషయములన్నింటినీ ఆమూలాగ్రంగా యథాతథంగా తన యోగ దృష్టితో చూచాడు వాల్మీకి. అన్ని విషయములను సుస్పష్టంగా తెలుసుకున్నాడు. మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్ర అంతా కరతాళము అంటే చేతిలో ఉసిరికాయ మాదిరి స్పష్టంతో కనిపించింది. ఆ ప్రకారంగా మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్రను దర్శించిన తర్వాత తాను చూచినది చూచినట్టు 4 పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షములలో ధర్మం ఎక్కువ ప్రకాశించేటట్లు, మిగిలిన పురుషార్థములు కూడా కూడి ఉండేటట్టు నారదుడు చెప్పిన విషయములన్నీ పొందుపరిచి అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్లు రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహాకావ్యం రచించాడు. ఆ రామాయణ మహాకావ్యంలో రాముని జననము, ఆయన ధర్మనిరతి, పరాక్రమము, ఓర్పు గుణము, రాముని సౌందర్యము, సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించాడు వాల్మీకి. రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షులతో అడవులలో వెళుతున్నప్పుడు చెప్పిన అనేక కథలు, గాథలు, శివధనుర్భంగము, సీతా స్వయంవరము మనోహరంగా కళ్ళకు కట్టినట్లు రచించాడు. తరువాత పరశురామునితో రాముని వాగ్వివాదము, రాముని యువరాజ్య పట్టాభిషేక సన్నాహములు, కైకేయి వరములు కోరడం, రాముడు వనములకు పోవడం, దశరథుని నిర్యాణము, రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలు దుఃఖించడం, రాముడి వారిని ఓదార్చి పంపివేయడం, గంగానదిని దాటడం, గుహునితో రాముడు మాట్లాడటం, తన సారథి అయిన సుమంతుని రథము తీసుకుని వెనకకు మరలమనటం, సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమం చేరుకోవడం, ఆయన ఆదేశానుసారం చిత్రకూటంకి వెళ్ళడం, చిత్రకూటంలో పర్ణశాల నిర్మించుకుని ఉండటం, ఇంతలో భరతుడు వచ్చి రాముని తిరిగి రాజ్యము స్వీకరించమని ప్రార్థించడం, రాముడు నిరాకరించడం, రాముడు తన తండ్రి మరణ వార్త విని దుఃఖించడం, తండ్రికి అంత్యక్రియలు జరపడం, తన పాదుకులను భరతునికి ఇవ్వడం, భరతుడు రాముని పాదుకులను తీసుకువెళ్లి నంది గ్రామంలో నివసించడం, అక్కడే పాదుకులకు పట్టాభిషేకం చేసి రాముని బదులు తాను రాజ్య పాలన సాగించడం, తర్వాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యం వెళ్ళటం, అక్కడ విరాధుడు మొదలగు రాక్షసులను వధించడం, శరభంగుడు, సుతీక్షుడు మొదలగు మహర్షుల దర్శనం చేసుకోవడం, సీత అనసూయతో మాట్లాడడం, అనసూయ సీతకు ఒంటికి పూసుకునే లేపనం ఇవ్వటం, తర్వాత రామలక్ష్మణులు శూర్పణఖను చూడడం, ఆమెను విరూపిగా చేయడం, కరుడు మొదలగు రాక్షసులను సంహరించడం, ఈ విషయాలన్నీ రావణునికి తెలియడం, రావణుడు మారీచుని సాయం కోరడం, మారీచుడు నిరాకరించడం, తుదకు అంగీకరించడం, రాముడు మారీచుని చంపడం, రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించడం, రాముడు సీత కోసం శోకించడం, కబందుని చూడటం, పంపా సరస్సు వద్దకు వెళ్ళడం, శబరిని కలుసుకోవడం, అక్కడ నుండి ఋష్యపోక పర్వతం మీదకు వెళ్ళడం, హనుమంతుడు రాముని కలవడం, రామ సుగ్రీవుల మైత్రి, వాలి సుగ్రీవుల యుద్ధము, వాలి వధ, వాలి కోసం తార విలపించడం, రాముడు సుగ్రీవునికి కిష్కిందా రాజ్యం ఇవ్వడం, సీతను వెతకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం, కానీ సుగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం రావడం, అది తెలిసి సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతను వెతకడానికి పంపడం, సుగ్రీవుడు భారతదేశం గురించి వానరులకు వర్ణించడం, రాముడు హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరం ఇవ్వడం, హనుమంతుడు సాగరమును లంఘించడం, మధ్యలో మైనాకుని చూడటం, సింహకను చంపడం, లంకానగరం దగ్గర ఉన్న పర్వతమును చూడటం, రాత్రి యందు హనుమంతుడు లంకానగరం ప్రవేశించడం, సీతను వెతుకుతూ పుష్పక విమానంలో ప్రవేశించడం, రావణుని అంతఃపుర దర్శనం, తర్వాత హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీతను చూడటం, ఆమెకు ఆనవాలుగా రాముడు ఇచ్చిన ఉంగరము ఇవ్వటం, సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడం, త్రిజటకు వచ్చిన స్వప్న వృత్తాంతము, హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టడం, అశోకవనమును నాశనం చేయడం, ఇంద్రజిత్తుకు పట్టుపడటం, లంకా దహనము, హనుమంతుడు సముద్రమును దాటి కిష్కిందకు రావడం, దారిలో మధువనమును నాశనం చేయడం, రామునికి సీతను చూచాను అని చెప్పడం, సీత ఇచ్చిన చూడామనని ఆనవాలుగా సమర్పించడం, రాముడు సుగ్రీవుడు వానరసేనతో సముద్రం వద్దకు చేరుకోవడం, నీలుని సాయంతో సేతువు నిర్మించడం, లంకానగరం చేరుకోవడం, లంకానగరం ముట్టడి, రావణుని తమ్ముడు విభీషణుతో మైత్రి, విభీషణుడు రావణుని ఎలా వధించాలో చెప్పడం, యుద్ధంలో కుంభకర్ణుడు మేఘనాథుడు మరణించడం, రామరావణ యుద్ధము, రావణ వధ, సీతను స్వీకరించడం, విభీషణుని లంకకు పట్టాభిషిక్తుని చేయడం, సీతా సమేతుడై రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు సీతా సమేతుడై రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి రావడం, రామ పట్టాభిషేకము, వానర సైన్యములను వారి వారి స్థానములకు పంపివేయడం, రామరాజ్య వర్ణన, లోకాపనిందకు విరిచి సీతను తిరిగి అడవులలో వదిలిపెట్టడం వరకు వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించాడు. తరువాత జరగబోయే విషయంను వాల్మీకి ఉత్తర కావ్యంలో రచించాడు. 4వ సర్గ. వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యం 24,000 శ్లోకములలో 500 సర్గలలో 6 కాండలలో రామ పట్టాభిషేకము మరియు అశ్వమేధ యాగం వరకు రచించాడు. తర్వాత ఘట్టములను ఉత్తరకాండలో రచించాడు. రామాయణ కథను చక్కగా పఠించగలవారు ఎవరా అని ఆలోచించాడు వాల్మీకి. ఆ ప్రకారంగా ఆలోచిస్తున్న వాల్మీకి మునివేషధారులైన 2 గాయకులు తారసిల్లారు. వారి పేరు కుశలవులు. వాల్మీకి ఆశ్రమంలో ఉన్న వారు
కుశలవులను చూచి ఎంతో సంతోషించారు. వాల్మీకి తాను రచించిన రామాయణంను ఆ కుశలవులకు ఉపదేశించాడు. వాల్మీకి రచించిన రామకథను రామాయణం అని, సీతాచరితం అని, పౌలస్త్యవధ అని పిలవసాగారు. వాల్మీకి ఉపదేశించిన రామాయణంను కుశలవులు శ్రావ్యమైన కంఠంతో శృతిలయలు తప్పకుండా మృదుమధురంగా గానం చేయసాగారు. ఇంకొక విశేషం ఏంటంటే ఆ కుశలవులు రాముని పోలికలతో విరాజిల్లుతున్నారు. వారు ఇరువురు గంధర్వ కుమారుల వలె వెలిగిపోతున్నారు. వారు రామాయణమును అర్థవంతంగా శృతిబద్ధంగా గానం చేస్తున్నారు. కుశలవులు రామాయణమును పూర్తిగా కంఠస్థం చేశారు. వాల్మీకి వారికి ఏ ప్రకారంగా ఉపదేశించారో అదే ప్రకారంగా ఋషుల సమక్షంలోనూ, బ్రాహ్మణుల సమక్షంలోనూ, సభల యందు, సత్పురుషుల సమావేశంలోనూ ఎవరూ తప్పు పట్టలేని విధంగా గానం చేస్తున్నారు. ఒకసారి కుశలవులు రామాయణమును సర్వలక్షణ సమన్వితులైన ఋషుల సమక్షంలో గానం చేశారు. ఆ గానమును విని ఋషులందరూ కుశలవులను మెచ్చుకున్నారు. వీరి కంఠం మధురంగా ఉంది. ఎక్కడో జరిగిన రామకథను కళ్ళకు కట్టినట్లు గానం చేశారు. వీరి జన్మ ధన్యమైనది అని వేణువుల్లా పొగిడారు. అందులో ఒక ఋషి కుశలవులకు ఒక కలశంను, మరొక ఋషి వీణను బహుకరించారు. ఆ ప్రకారంగా కుశలవులు రాజమార్గముల యందు, వీధులలోనూ రామాయణ గానం చేస్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట శ్రీరాముని చెవికి చేరింది. శ్రీరాముడు కుశలవులను తన రాజభవనమునకు పిలిపించాడు. తాను, తన సోదరులు, మంత్రులు ఉన్న సభలో రామాయణ గానం చేయమని కుశలవులను కోరాడు. శ్రీరాముని కోరిక మేరకు కుశలవులు రామకథను శ్రావ్యంగా మృదుమధురంగా గానం చేశారు. వినువారికి వీణలు విందు చేశారు. కుశలవులను చూసి శ్రీరాముడు ఇలా అన్నాడు: మహాజనులారా, ఈ కుశలవులను చూడండి. వీరు మునికుమారుల వేషంలో ఉన్నను వీరి మొహంలో రాచకల ఉట్టిపడుతూ ఉంది. వీరు గానం చేసిన నా కథ నా మనసుకు ఎంతో ఊరట కలిగించింది, నా మనస్సుకు శాంతి చేకూరింది అని అన్నాడు శ్రీరాముడు. వాల్మీకి ఉపదేశింపగా కుశలవులు రాముని ఎదుట గానం చేసిన రామాయణ కథ ఈ విధంగా ఉంది. 5వ సర్గ రామాయణ కథా ప్రారంభము. పూర్వం ఈ భూమినంతా ఎందరో మహారాజులు, చక్రవర్తులు పరిపాలించారు. సగరుడు అనే మహారాజు సాగరను త్రవ్వించాడు అని ప్రతీతి. సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది అని నానుడి. సగరుడు ఇక్ష్వాకు వంశంలోని వాడు. ఆ సగరునికి 60,000 మంది కుమారులు ఉండేవారు. ప్రస్తుతం మనము చదువుతున్న రామాయణం కూడా ఆ ఇక్ష్వాకు వంశరాజుల చరిత్ర. సరయూ నదీ తీరంలో కోసల దేశం ఉండేది. ఆ దేశం ఎల్లప్పుడూ ధనధాన్యములతో నిండి సంతుష్టులైన ప్రజలతో అలరారుతూ ఉండేది. ఆ నగరంలో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉండేవి. నటీనటులు ఉండేవారు. ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనములు ఉండేవి. ఆ నగరం చుట్టూ శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారములు ఉండేవి. ఆ ప్రాకారం వెలుపల లోతైన అగర్త ఉండేది. ఆ నగరంలో ఏనుగులు, గుర్రములు, ఒంటెలు, గాడిదలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరం ఎల్లప్పుడూ వర్తకమునకు వచ్చిన వర్తకులతోనూ, కప్పం కట్టడానికి వచ్చిన సామంత రాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది. ఆ నగరంలో రాజగృహములు, ఎత్తైన మేడలు, క్రీడాశాలలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము సమతల ప్రదేశంలో నిర్మించబడినది. ఆ నగరంలో గృహములు మొదలగు కట్టడములు పూర్తిగా కట్టబడి ఉన్నాయి. వృధాగా ఏ ప్రదేశం వదిలిపెట్టలేదు. ఆ నగరంలో సంగీత వాద్య కచేరీలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవి. ఆ నగరంలో ఎంతోమంది యోధులు, వీరులు ఉండేవారు. వారు విలువిద్యలో సిద్ధహస్తులు, శబ్దవేది విద్యలో ప్రావీణ్యం సంపాదించిన వారు. మానవులకు హాని చేయు క్రూర మొగలను ఆయుధములు ఉపయోగించి కానీ, ఆయుధములు అందుబాటులో లేకుంటే ఒట్టి చేతులతో కానీ చంపగలిగిన బలపరాక్రమలు కలిగిన వారు అయోధ్యలో ఉండేవారు. అటువంటి సర్వలక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ్య, కోసల దేశ రాజధాని. అయోధ్యను రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోసల దేశంలో పరిపాలిస్తున్నాడు. ఆ నగరంలో 4 జాతుల వారు నివసించేవారు. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అందరూ పరమనిష్టాగరిష్ఠులు. ప్రతిరోజు అగ్నిహోత్రం చేసేవారు. వారందరూ వేదాంగములు చదివినవారు, మంచి గుణములతో అలరారేవారు. నిత్యం అతిథులకు అన్నదానం చేయవారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు. మహాబుద్ధిమంతులు. అందరూ మహర్షుల మాదిరి స్వచ్ఛమైన జీవితంను గడుపుతున్నారు. 6వ సర్గ అయోధ్యానగరమును పరిపాలించు దశరథుడు వేదములను అధ్యయనం చేశాడు. పండితులను పూజించాడు. అమితమైన పరాక్రమవంతుడు. దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించేవాడు. దశరథుడు ఎన్నో యజ్ఞములను, యాగములను చేశాడు. రాజర్షి. దశరథుని మంచితనం 3 లోకములను చెప్పుకునేవాడు. దశరథుడు తన శత్రువులకు భయంకరుడు. తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకుని నేర్పు కలవాడు. అధికమైన సంపద కలవాడు. అన్నింటికంటే గొప్ప విషయం, దశరథుడు తన ఇంద్రియములను జయించినవాడు. జితేంద్రియుడు అని పేరుగాంచాడు. దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివాడు. అసత్యం అన్నది ఎరుగడు. పూర్వం మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారం పరిపాలన సాగించాడు దశరథుడు. ఇంకా అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు, నిత్య సంతోషులు, ఉన్నదానితో తృప్తిపడేవారు, ధర్మము తప్పనివారు, వేదములను చదివినవారు, అత్యాశాపరులు కారు, ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివారు.
దశరథుని రాజ్యంలో పేదవాడు కానీ, విద్య లేనివాడు కానీ మచ్చుకు కూడా కానరాడు. అలాగే కాముకులు, లోభులు, క్రూరులు, నాస్తికులు కూడా వెదికినా దొరకరు. అయోధ్యలోని స్త్రీలు కూడా ధర్మపరులు, మంచి శీలము, ఇంద్రియ నిగ్రహము కలవారు, నిర్మలమైన మనస్సు కలవారు. అయోధ్య నగరంలో చెవులో కుండలములు లేనివాడు, కిరీటములు లేనివాడు, పుష్పమాలలతో అలంకరించుకొననివాడు, ప్రతిరోజు అభ్యంగ స్నానం చేయనివాడు చూద్దామన్నా కానరారు. అలాగే కడుపు నిండా భోజనం చేయనివాడు కానీ, అతిథికి పెట్టకుండా తాను తినేవాడు కానీ, దాన ధర్మములు చేయనివాడు కానీ, ఇంద్రియ నిగ్రహం లేనివాడు కానీ అయోధ్యలో లేడు. అయోధ్యలో దొంగలు లేరు, దొంగతనములు లేవు. ఏ వర్ణము వాడికి విధించిన పని మాత్రమే చేసేవాడు. యజ్ఞములు, యాగములు చేసేవారు. బ్రాహ్మణులు నిత్యము అగ్నిహోత్రము చేసేవారు. వేదాధ్యయములు చేసేవారు. అతిథి పూజ, దాన ధర్మములు చేసేవారు. స్వంత భార్యతోనే సంగమించేవారు. పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూచేవారు కాదు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతరుల నుండి దానములు స్వీకరించేవారు కాదు. దశరథుని పాలనలో నాస్తికులు కానీ, అసత్యం పలుకువారు కానీ, అసూయ ద్వేషములు కలవారు కానీ, అశక్తులు కానీ, విద్యను నేర్చుకునే వారు కానీ లేరు. అయోధ్యలో ఎవరికీ ఎటువంటి బాధలు ఉండేవి కావు. అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో తలతూగుతూ ఉండేవారు. ఆడవారు కానీ, మగవారు కానీ అందరూ ఐశ్వర్యవంతులే కానీ పేదవారు లేరు. అయోధ్యావాసులకు రాజభక్తి ఎక్కువ. అందరూ దీర్ఘాయుష్యులు. పెద్దవారు బతికి ఉండగా చిన్నవారు చనిపోవడం మెరుగురు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు తమ తమ వృత్తులను నియమం తప్పకుండా చేసుకునేవారు. అయోధ్యలో యోధులకు కొదవలేదు. అందరికీ అస్త్ర విద్య, శస్త్ర విద్య నైపుణ్యం మెండుగా ఉండేది. అయోధ్యావాసులు కాంబోజ, బాహ్లిక దేశముల నుండి అశ్వములు తెప్పించుకునేవారు. వింధ్య పర్వత ప్రాంతం నుండి ఉత్తమ జాతి ఏనుగులను దిగుమతి చేసుకునేవారు. అందులో కూడా భద్రగజములు, మంద్రగజములు, భద్రమంద్రగజములు, మదగజములు మొదలగు జాతుల ఏనుగులతో అయోధ్య నిండి ఉండేది. అయోధ్య చుట్టూ 2 యోజనముల దూరంలో శత్రువు అనేవాడు లేకుండా రాజ్యపాలన సాగించాడు దశరథుడు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.